మన ఊరిలో బాగా ఫేమస్ అయిన ఒక చిన్న బిర్యానీ హోటల్ ఉంది. జనం కిటకిటలాడుతుంటారు. బిర్యానీ అంటే అందరికి ఇష్టమే. బ్రహ్మాండంగా బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు ఆయనకి ఒక కోరిక వచ్చింది. అదేంటంటే మన ఊర్లో మాత్రమే కాదు, 10 జిల్లాల్లో కూడా తన హోటల్ బ్రాంచ్లు పెట్టాలని. కానీ చేతిలో అంత డబ్బు లేదు. ఒక 100 కోట్లు కావాలనుకుందాం. అంత డబ్బు తేవాలంటే ఆయనకి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి బ్యాంక్ లోన్. బ్యాంక్ వాళ్ళు 100 కోట్లు ఇస్తారు. కానీ ప్రతి నెల వడ్డీ కట్టాలి. బిజినెస్ జరిగినా జరగకపోయినా వడ్డీ కట్టాల్సిందే. ఇది పెద్ద రిస్క్. రెండో దారి ఐపీఓ. అంటే రాజుగారు అంటే ఎవరు? ఆయననే హోటల్ ఓనర్. నేను రాజుగారు అంటున్నా. మన దగ్గరకు వచ్చి నా హోటల్ మీద నమ్మకం ఉంటే నాకు డబ్బు ఇవ్వండి, మీకు వడ్డీ ఇవ్వను, కానీ నా హోటల్లో మిమ్మల్ని పార్ట్నర్స్ అంటే యజమానులు, పార్ట్నర్స్ అంటే యజమానులే కదా, యజమానులు చేస్తాను అని చెప్పినాడు. ఇలా ఆయన గారు తన కంపెనీలో వాటాను మొదటిసారి, అంటే వాటా అంటే షేరే కదా, మొదటిసారి షేర్ని పబ్లిక్కి అమ్మడాన్నే ఐపీఓ అంటారు. సపోజ్ ఒక పెద్ద కేక్ ముక్క ఉందనుకుందాం, దాని మీద 100 కోట్లు అని రాస్తుంది అనుకుందాం. ఊహించుకోండి, 100 కోట్ల విలువైన హోటల్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొడతారు. 1 కోటి చిన్న ముక్కలు చేశారనుకుందాం. 1 కోటి చిన్న ముక్కలు చేసినప్పుడు ఒక్కొక్క ముక్క విలువ 100 రూపాయలు అవుతుంది. అంతే కదా, 100 రూపాయలు ఇంటూ కోటి ముక్కలు అన్నాం కదా, కోటి. 100 రూపాయలు ఇంటూ కోటి 100 కోట్లు. మీరు ఒక 100 రూపాయలు ఇచ్చి ఒక ముక్క కొంటే ఆ పెద్ద హోటల్లో ఆ చిన్న ముక్కకి మీరు ఓనర్ అనమాట. మొత్తం హోటల్కి కాదు, ఆ చిన్న ముక్కకి మాత్రమే. రేపు హోటల్కి లాభాలు వస్తే మీ ముక్క విలువ 100 నుంచి 200 అవుతుంది. నష్టం వస్తే తగ్గుతుంది. సరే, ఇప్పుడు ఆ ముక్క రేటు 100 రూపాయలే అని ఎవరు డిసైడ్ చేస్తారు? సింపుల్, రాజుగారు. అంటే ఆయనే హోటల్ ఓనరు. ఆయన హోటల్కి ఉన్న డిమాండ్ని బట్టి జనం ఎగబడి తింటుంటే ఆ కంపెనీకి లాభాలు ఎక్కువ వస్తాయని అర్థం. అప్పుడు అతను నిపుణుల్ని పెట్టుకొని, ఆయనతోనే డిసైడ్ చేయలేదు కదా, నిపుణుల్ని పెట్టుకొని దాని రేట్ అనేది ఫిక్స్ చేస్తాడు, ఎంత పెడితే మంచిదని. సో ఫ్రెండ్స్, ఐపీఓ అంటే ఏదో పెద్ద బ్రహ్మ పదార్థం కాదు. ఒక కంపెనీ అప్పు చేయడం ఇష్టం లేక మనల్ని పార్ట్నర్స్గా పిలిచే పిలుపు అన్నమాట. కంపెనీ మంచిదైతే ఆ పార్ట్నర్షిప్ మనకి లాభం, లేకపోతే నష్టం. అందుకే ఆ హోటల్ లేదా కంపెనీ ఎలాంటిదో చూసే మనం డబ్బులు పెట్టాలి. మీరు రోజు చూసే రిలయన్స్, టాటా, మనం సరుకులు కొనే డీమార్ట్, ఇవన్నీ ఒకప్పుడు చిన్న కంపెనీలే. ఇలాగే ఐపీఓ ద్వారా ప్రజల దగ్గర డబ్బు తీసుకొని ఆ డబ్బుతో బిజినెస్ పెంచి ఈరోజు ఇంత పెద్ద మహావృక్షాలు అయ్యాయి. అంటే మనం పెట్టే పెట్టుబడే ఆ కంపెనీని, దాంతోపాటు మనల్ని కూడా పెంచుతుంది.